మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనము ఎందుకు పిలువబడ్డాము, ఆ పిలుపుకు తగ్గట్టుగా మనము నడుచుకోవాలి అన్న వాస్తవాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయనిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ప్రభు మనలను పాపపు ప్రపంచములో, అవిధేయతలో, అపవిత్రతలో, లోక సంబంధమైనటువంటి ఆచారాలు పద్ధతుల్లో మనము కొనసాగుతున్నప్పుడు, పాపము చేసి దేవునికి శత్రువులుగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనల్ని పిలిచి తన సొత్తుగా, తన బిడ్డలుగా, తనకు సంబంధించిన వారుగా, రాజులైన యాజక సమూహంగా దేవుడు మనను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి, ఆయనను గురించి లోకానికి ప్రకటించడానికి. ఒక మాటలో చెప్పాలంటే సువార్త ప్రకటించడానికి ప్రభు నిన్ను నన్ను పిలిచాడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు జీవించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోతూ తన శిష్యులకు ఒక బాధ్యత అప్పగించాడు. గ్రేట్ కమిషన్ అన్నారు దాన్ని. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులనైతే ఆజ్ఞాపించుతున్న వాటన్నిటిని గైకొనవలని వారికి బోధించండి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం కూడా మీతో ఉన్నాను. ఆయన ప్రకటించమని, బోధించమని చెప్పాడు. మనకి బాధ్యతను అప్పగించాడు. పరలోకమున్నటువంటి దేవాతి దేవుడు మానవుని పుట్టించి ఏదైనా తోటలో దేవుడు అధికారాన్ని మానవునికి అప్పగించాడు. ఆదాము అవ్వలు దేవుడు వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని సాతాను చేతికి అప్పగించాడు. వారు పాపం చేయడం ద్వారా దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నారు. యేసుక్రీస్తు సిలువలో మరణించేంత వరకు కూడా సాతాను భూమి మీద ఏలుబడి చేశాడు. అయితే యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి చేతి వైపున కూర్చున్నాడో అధికారాన్ని ఆయన తిరిగి సంపాదించాడు. ఆయన వాక్యంలో మనం ఏం చదువుకున్నామంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. మనము ఏదైతే అధికారాన్ని పోగొట్టుకున్నామో అధికారాన్ని తిరిగి మరలా ప్రభు మనకి ఇచ్చాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో వ్యాధుల మీద, పరిస్థితుల మీద, అంధకార శక్తుల మీద, చీకటి శక్తుల మీద, ప్రతి పరిస్థితి మీద కూడా దేవుడు మనకి అధికారాన్ని ఇచ్చాడు. ప్రభు ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే ఏదైనా తోటలో ఏ అధికారాన్ని అయితే మనం పోగొట్టుకున్నామో అధికారాన్ని తిరిగి ప్రభు సంపాదించి మనకిచ్చి ఈ అధికారం ద్వారా లోకములో సాతాను చేత ఎవరైతే బంధింపబడ్డారో సాతాను చేతిలో చాలామంది మ్రగ్గిపోతూ ఉన్నారు, ఇంకా బందీలుగా ఉన్నారు, ఇంకా వారికి వెలుగు ప్రకటించబడలేదు, వారికి ఇంకా సువార్త ప్రకటించబడలేదు, వారికి ఇంకా సత్యము బోధించబడలేదు. అందుకనే వారు సాతాను బంధకాల్లో బంధింపబడి ఉన్నారు. వారిని రిలీజ్ చేయడానికి, వారిని విడిపించడానికి అధికారాన్ని, ఆ బాధ్యతను ప్రభు మనకు అప్పగించాడు. మీరు చీకటిలో నుండి, ఒకప్పుడు మనం కూడా చీకట్లో బ్రతికాం, ఒకప్పుడు మనం కూడా అంధకారంలో బ్రతికాం. చీకట్లో నుండి ప్రభు మనల్ని పిలిచాడు. ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి ప్రభు మనల్ని పిలిచి ఆయన గుణాతిశయములను ప్రచురించడానికి. ఇంకా సువార్త తెలియనటువంటి ప్రజలు ఏమండి, ఇప్పటికే చాలామందికి దేవుని సువార్త సత్యము తెలియకుండా నశించిపోతూ ఉన్నారు. సత్యాన్ని ఎరిగినటువంటి మనం, సత్య సువార్తను తెలుసుకున్నటువంటి మనము లోకానికి సువార్తను ప్రకటించాలి. పౌలు గారు అంటాడు, అయ్యో సువార్త ప్రకటించకపోయినలా నాకు శ్రమ అని అంటాడు ఆయన. సువార్త ప్రకటించటయే నా భారము, నా బాధ్యత. సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడింది అన్నాడు పౌలు గారు. ఈ రోజున వాక్యాన్ని ఎరిగినటువంటి మనం ఈ రోజున సువార్త ప్రకటించడానికి బైబిల్ పట్టుకుని ఏదో సువార్త ప్రకటించడానికి ప్రసంగాలు చేయనవసరం లేదండి. మనకు తెలిసిన సత్యాన్ని, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు, ప్రభు నీ కొరకు ఆయన త్యాగం చేశాడు, నీ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే నీ పాపాన్ని ఆయన క్షమిస్తాడు, నరకం నుంచి తప్పిస్తాడు, నిత్య దీవాన్ని, పరలోకాన్ని ఇస్తాడని చెప్పడమే సువార్త అండి. ఈ 4 మాటలు మనం చెప్పడానికి మనం సందేహించకూడదు. మీరు గమనించండి, 2 సంవత్సరాలు భయంకరమైనటువంటి కరోనా వైరస్ వచ్చి చాలామంది చనిపోయారు. చాలామంది వ్యాక్సిన్ దొరకక, ఆక్సిజన్ దొరక చనిపోయారు. ఒకవేళ అనుకుందాం, ఒకవేళ ఊహించుకుందాం, ఇలా కరోనాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ నీ దగ్గర మాత్రమే ఉందనుకుందాం, నీ ఒక్కడి దగ్గరే ఉందనుకుందాం. చాలామంది చనిపోతున్నారు. ఏం చేస్తావు? ఇదిగో ఇది వాడండి, ఈ మందు వాడండి, ఈ వ్యాక్సిన్ వేసుకునండి, నువ్వు బ్రతికించబడతావని చెప్పి ఎంత తొందరగా మనం పట్టుకుని వెళ్ళి ఇస్తామండి. ఎంతో తొందరగా అనేక మంది ప్రాణాలు కాపాడడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ రోజున సువార్త సత్యము తెలియక
సువార్త సత్యము ఎరగక చాలామంది నరకానికి వెళ్ళిపోతున్నారు, నిత్య నాశనానికి, నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. ఆ సత్యం ఏదో మనకు తెలుసు కదండి. నరకాన్ని తప్పించుకోవడానికి, ఆ నిత్య నాశనానికి వెళ్ళిపోకుండా తప్పించుకునే మార్గం ఏదో, ఆ సత్యం ఏదో మనం ఎరిగి ఉన్నాం కదా. కాబట్టి ఎంత తొందరగా మనం వారికి ప్రకటించాలి. మనం అనుకుంటాం, నేను కాదు వేరే వాళ్ళు చెప్తారులే, నా బాధ్యత కాదు ఎవరో ప్రకటించుకుంటారులే, పర్వాలేదు ఇప్పుడు కాదులే తర్వాత చెప్దాంలే అని వాయిదాలు వేస్తున్నట్లయితే గమనించండి, ప్రభు మనల్ని రక్షించినది ఎందుకోసమో తెలుసా? ప్రభు మనల్ని పిలిచినది ఎందుకోసమో తెలుసా? మనలాంటి కొంతమందిని ప్రభు కోసం సంపాదించడానికి, మనలాంటి కొంతమందిని ప్రభు కోసం మనం సమకూర్చడానికి, అనేక మందిని ప్రభు రాజ్యం కొరకు సమకూర్చడానికి ప్రభు మనల్ని పిలిచాడు. చీకట్లో అంధకారంలో బ్రతుకుతున్నటువంటి మనలను ప్రభు బ్రతికించాడు, వెలిగించాడు. ఆ వెలుగును లోకానికి మనం చూపించాలి. మీరు లోకమునకు ఉప్పును వెలుగునై ఉన్నారు. కొండ మీదనున్న పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కిందనో మంచం కిందనో పెట్టరు. దారిలో పోయేవారు అందరికీ వెలిగివ్వడానికి దీపస్తంభం మీదనే పెడతారు. ప్రభు మనల్ని రక్షించినది, మనల్ని బ్రతికించినది లోకంలో కొంతమందిని ప్రభు కోసం సమకూర్చడానికి. ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించుకున్న అన్నీ ఒకనొక రోజున విడిచిపెట్టి వెళ్ళిపోతామండి. ఏది మనతో రాదు. కానీ ప్రభు కోసం ఎంతమందిని అయితే సంపాదిస్తామో, ప్రభు కోసం ఎంతమందిని అయితే ప్రభు కోసం మనము సమకూర్చగలుగుతామో వారే నిజమైన ఆస్తి. చూడండి, భారతదేశానికి ఈ రోజున సువార్త ప్రకటించబడింది. ఈ రోజున సువార్త సత్యాన్ని మనం తెలుసుకుని దేవుని తెలుసుకోగలిగామనంటే మన వెనకాల చాలామంది త్యాగాలు చేశారు, చాలామంది ప్రాణాలు పెట్టారు, కొంతమంది రక్తం గార్చారు మనకి బైబిల్ని ఇవ్వడానికి. ఈ రోజున సువార్తను మనం నమ్ముకున్నామంటే ఎంతోమంది వాళ్ళ కుటుంబాలను, వారి బిడ్డలను, వారికున్న ఆస్తిపాస్తులను త్యాగం చేశారు. వారి ప్రాణాల సహితం కూడా తెగించి ఈ రోజున సువార్తను ప్రకటించారు. సత్యం ఏంటో మనం గ్రహించిన మనం తెలియని వారికి సువార్త ప్రకటించాలి. అందుకోసం ప్రభు మనల్ని పిలిచాడు. ఈ లోకంలో ప్రకటించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. నీవు కాకపోతే ఇంకెవరు? ఎవరో చూసుకుంటారులే అనుకుంటే కాదు, నీవే ప్రకటించగలవు. దేవుడు అవసరమైతే ఒక్క దేవదూతకు ఆజ్ఞాపిస్తే ప్రపంచమంతా కూడా కొన్ని గంటల్లో సువార్త ప్రకటించగలడు ఆయన. కానీ అలా చేయట్లేదు. చెప్పడానికి నిన్ను ఎన్నుకున్నాడు, చెప్పడానికి నన్ను ఎన్నుకున్నాడు. సువార్త చెప్పవలసిన బాధ్యత నీ మీద, నా మీద మోపబడింది. ఎంతమందికి సువార్తను ప్రకటించాం? మీరు పనిచేసే స్థలంలో, మీరుంటున్న గ్రామంలో, మీరు ఉంటున్న కాలనీలో, మీరుంటున్నటువంటి మీ ఫ్లాట్లో ఎంతమందికి సువార్తను ప్రకటించాం? చెప్పడం అలవాటు చేసుకుందాం. సువార్త 3 రకాలుగా చేయొచ్చు. మొట్టమొదటిది, ఒకవేళ దేవుడు మీకు ధనం ఇస్తే వెళుతున్నటువంటి వారికి, సువార్త ప్రకటిస్తున్నటువంటి వారికి, నిజంగా సువార్త ప్రకటించే వారికి, ఆ యథార్థమైనటువంటి సేవ చేస్తున్నటువంటి వారికి, యథార్థమైనటువంటి పరిచర్య చేస్తున్నటువంటి వారికి, సువార్త ప్రకటించే వారికి మీ ధనాన్ని ఇచ్చి వారు పంపించడానికి, వారిని ప్రకటించడానికి ప్రోత్సహించి మీ ధనాన్ని వారికి ఇవ్వచ్చు. రెండవది, మీరు నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రతి దినము ప్రార్థన చేయవచ్చు. ప్రభువా, నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించు ప్రభు అని చెప్పని భారముతో, బాధ్యత కలిగి ప్రభు కోసం మనము నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించవచ్చు. ఇది రెండవది. మూడవది, మీరే వెళ్ళి ఒకవేళ ప్రకటించడానికి మీకు అవకాశం ఉన్నట్లయితే, ప్రకటించవలసిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరే వెళ్ళి ప్రకటించవచ్చు. ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతలు. పంపించేవారు లేకపోతే ఎవరు వెళ్తారు? కాబట్టి వెళ్ళే వారిని పంపిందాం. మనం వారు ప్రకటించడానికి వారిని ప్రోత్సహిద్దాం, వారికి సహాయం చేద్దాం. ఆ ప్రభు పనిలో చేతనైన సహాయం మనం చేద్దాం. గమనించాలి, యథార్థమైనటువంటి సువార్త సేవ చేసే వారికి మాత్రమే మీ ధనాన్ని పంపించండి. రకరకాల అబద్ధ బోధలు, అబద్ధ బోధకులు, అబద్ధాన్ని ప్రకటించేటువంటి సేవకులు ఎంతోమంది బయలుదేరారు. అలాంటి వారికి కాదు. ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థించి మీ ధనము మంచి స్థలంలో, మంచి సువార్త పని కొరకు, సువార్త వ్యాప్తి కొరకు, యథార్థమైన సేవ చేసేటువంటి వారికి వినియోగించి ఆ సువార్త భారం కలిగినటువంటి వారికి మీరు సపోర్ట్ చేయండి, వారికి ప్రోత్సహించండి. తద్వారా పరలోకములో మీ ధనము అధికమవుతుంది. మీరు ప్రార్థించండి భారం కలిగి, లేకపోతే మీరే వెళ్ళండి సువార్త ప్రకటించడానికి. వెళ్ళి ప్రకటిస్తే కొంతమందినైనా ప్రభు కోసం సంపాదించగలిగితే అది గొప్ప భాగ్యం, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భారం. అందుకోసం దేవుడు మనల్ని పిలిచాడు, అందుకోసం దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. కాబట్టి ఆ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకుని కొంతమందికైనా సువార్తను ప్రకటించడానికి ప్రయత్నిద్దాం. మనవంతు సహాయం, మనవంతు భారం మనము తీసుకుని దేవుని కొరకు అనేక మందిని ప్రభు కోసం సంపాదించడానికి
తీర్మానించుకుందాం. అలాంటి కృప దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మా దేవా మీకు స్తోత్రాలు. సువార్త ప్రకటించవలసిన భారము, బాధ్యత మా మీద ఉంది నాయన. పౌలు గారు చెప్పినట్లుగా సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్పినట్లుగా తండ్రి, మేము భారం కలిగి, బాధ్యత కలిగి ప్రభా, మీరు మమ్మలను ఎందుకోసమైతే పిలుచుకున్నారో ఆ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకుని అనేక మందికి సువార్తను ప్రకటించడానికి, అనేక మందికి మిమ్మల్ని గురించి బోధించడానికి ప్రభా, అలాంటి ఆలోచన, తలంపును, ప్రేరేపణ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభా. మీరంటే తెలియని ప్రజలు, సత్యం అంటే తెలియని ప్రజలు, అజ్ఞానంలో, అంధకారంలో ఎంతోమంది బ్రతుకుతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు ప్రభా. అలాంటి వారి పట్ల మాకు భారాన్ని కలిగించి, అలాంటి భారాన్ని ప్రతి వారి హృదయాల్లో మీరు కలిగ చేసి సత్యాన్ని ప్రకటించడానికి కృపనివ్వండి, సహాయం చేయండి. సత్యాన్ని బోధించే వారికి సపోర్ట్ చేసే వారిని మీరు లేవనెత్తండి ప్రభా. భారం కలిగి, బాధ్యత కలిగి, కన్నీరు కార్చినైనా మీ సన్నిధిలో విజ్ఞాపన చేసేటువంటి వారిని మీరు లేవనెత్తండి, కృప చూపించండి ప్రభా. సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ వాక్యాన్ని విని ఎంతమంది బిడ్డలైతేనేనా ఆ విధంగా చేయడానికి, మీరు పిలిచిన పిలుపునకు తగ్గట్టుగా నడుచుకోవడానికి ఎవరైతే నిర్ణయించుకుంటున్నారో వారిని బలపరచండి, స్థిరపరచండి. మీ దీవెన ఆశీర్వాదం ప్రతి వారికి మీరు అనుగ్రహించి మేలు చేసి కాపాడు. మీ నామానికే మహిమ తెచ్చుకొనమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.